అక్క ఇప్పుడు 8-9 ఇంటర్వ్యూలు అన్నారు కదా, అంటే ఒక 1 మంత్ 2 మంత్స్ ముందు నుంచి మీరు ఇస్తూనే ఉన్నారు. ఒక 15-20 డేస్ నుంచి బ్రేక్ వచ్చింది. అంటే నాకు తెలిసింది ఏంటంటే మీ మీద కొంచెం థ్రెట్ ఉంది, కొంచెం అంటే దాడులకు దిగుతామని చెప్పేసి బెదిరింపు కాల్స్, ధమ్కీలు ఇస్తున్నారు. అది నిజమేనా? నిజమే అమ్మా, నిజంగా చాలా నిజంగా చెప్పను కానీ చాలా మంది నాకు ఫోన్లు చేసి ధమ్కి ఇస్తున్నారు. ఏమని? ఇంటర్వ్యూలు ఎందుకు, ఆమె ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కదా, ఎందుకు నువ్వు వాళ్ళు మాట్లాడుతున్నావు, నువ్వు సపోర్ట్ చేయవా అంటే నేను సపోర్ట్ చేస్తా, నువ్వు ఎవరైనా కానీ ఆ ప్లేస్లో కరెక్ట్గా ఉంటే నేను సపోర్ట్ చేస్తా. నాకు ఫేక్ అనిపించింది. నేను ఇదే ఇంటర్వ్యూలో కూడా ఒకటే లాజిక్ మాట్లాడారు, ఆమె నమ్మాలి అంటే అందరికి నచ్చాలని, కొంతమంది నచ్చితే నచ్చవచ్చు, నీకు నచ్చింది మీరు సపోర్ట్ చేసుకుంటున్నారు, ఓకే, నాకు నచ్చలేదు, ఇది ఫేక్ అని చెప్పడం తప్పేముంది. గతంలో ఎన్ని మనం ఇనలేదు, ఎంతమందిని నమ్మాము, అంతేగా, ఎంతమందిని నమ్మి మోసపోయాము, ఇంకా ఎంతమందిని నమ్మాలి. సో దీని గురించి నేను మాట్లాడితే నీ ప్రాణం తీస్తా, నీ తాట తీస్తా. ఎవరక్క? ఎవరంటే కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా అవును, ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మళ్ళీ బయట ఆమె అఘోరకు సంబంధించిన వాళ్ళు కూడా, నేను ద్రాక్షారామం వెళ్ళాను 3 days బ్యాక్. సో అక్కడ ఒక సంబంధించిన ఒక ట్రాన్స్జెండర్ ఆమె నాకు ధమ్కి ఇచ్చింది అనమాట. ఏమని? నీ అంత చూస్తా, నాది చూస్తా అంటే నేను ఒకటే అన్నా, ద్రాక్షారామంలోనే ఉన్నాను, సాయంత్రం వరకు నా ట్రైను రాని దమ్ము ఉంటే చూద్దాము, నన్ను మీరు చంపుతారు, ఏం చేస్తారు చేయండి, నేను కూడా ప్రాణాలు దేశం కోసం మీరు ప్రాణాలు ఇచ్చడానికి రెడీగా ఉన్నాను, వచ్చి చంపండి, నన్ను ఏం చేస్తారు చేయండి అన్నట్టు నేను మెసేజ్ పెట్టా మీకు. ఓకే, అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ ఆ కమ్యూనిటీకి సంబంధించే చేశారా బెదిరింపులు, ఇంకెవరన్నా బయట వాళ్ళు చాలా మంది? అంటే ఏ పరంగా, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళ, రాజకీయానికి సంబంధించిన? రాజకీయ వాళ్ళకి సంబంధించి ఏం కాదు కానీ కొంతమంది ట్రాన్స్ కమ్యూనిటీ పెద్ద హోదాలో ఉన్న వ్యక్తిని, వాళ్ళ పేరు చెప్పాను కానీ, ఏదైతే బిగ్ బాస్ సీజన్ 3లో వెళ్ళారో కమ్యూనిటీ, బిగ్ బాస్ సీజన్ 3 అయితే ఇప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్ సీజన్ 3 అనగానే మనకు ఒక పేరు స్ట్రైక్ అయిపోయింది, దీని మీద ట్రోల్స్ మామూలుగా ఉండవు. ఏమనిందంటే ఆమె ఏమనిందంటే, మీరు ఇట్లా మాట్లాడద్దు, ఒక ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో చేయి,